వాక్యం సెలవిస్తా ఉంది, శుభవార్త, సువార్త, క్రీస్తును గూర్చిన వార్త ప్రకటించుటకు ప్రత్యేకంగా దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులే ఎవరు? సువార్తికులు. సువార్తికులు, లోకవార్తికులు కాదు, ఈది వార్తికులు కాదు. ఎవరు? వార్తాపత్రికలు అంతకంటే కాదు, సువార్తను గూర్చిన వార్తను మోసుకెళ్ళేవారు మాత్రమే సువార్తికులని చెప్పి దేవుడు పిలుచుకుంటాడు. ఏంటి సువార్త అంటే? పాపంలో పుట్టాం, పాపంలోనే బ్రతుకుతున్నాం, పాపంలోనే చనిపోతున్నాం. పుట్టిన ప్రతి ఒక్కడో కూడా నరకాగ్నికి పరిమితం అయిపోతున్నాడు. పుట్టిన ప్రతి ఒక్కడో కూడా పాతాళానికి పరిమితం అయిపోతున్నాడు. సమయం వచ్చినప్పుడు దేవుడే మానవుడిగా వచ్చి మన పాపాల నిమిత్తం రక్తాన్ని చిందించి మరణించి తిరిగి పునరుద్ధానుడయ్యాడు. నరకం నుంచి తప్పించడానికి ఒక మందును దేవుడు మనకి కలుగు చేసి రెడీ చేసి వెళ్ళిపోయాడు. అదే సువార్త. పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరుగుతున్నాం, పాపంలోనే చచ్చిపోయి మళ్ళీ నరకంలోకి వెళ్ళిపోతున్నాం. దాని నుంచి తప్పించడానికి అతి పరిశుద్ధుడైన దేవుడు మానవుడిగా రూపాన్ని దాల్చుకొని తన క్రయధనాన్ని చెల్లించి చచ్చి తిరిగి పునరుద్ధానుడయ్యాడు. అదే సువార్త. అలా అవ్వుట వల్ల మానవులకు వచ్చింది ఏంటంటే రక్షణ అనే మందు విరుగుడుని. పాపానికి విరుగుడు రక్షణ, నరకానికి విరుగుడు రక్షణ. అది వచ్చింది ఆయన యొక్క క్రయధనాన్ని బట్టి. అది సువార్త అంటేనే. ఈ విషయం చాలామందికి ఏయో చెప్పుకొని పోతా ఉన్నారు, అంతే. ఏయో చెప్పుకొని పోతున్నారు. మనిషిగా చనిపోయాడు, దేవునిగా లేచాడు. అది సువార్త. ఇది చెప్తే చాలు. ఎందుకంటే భూప్రపంచంలో సృష్టి ఆరంభం నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్కరో కూడా చూపలేని, చెయ్యలేని ఏకైక పని కనుక ఇది నిజమైన సువార్త. ఇదే సువార్త అంటే. పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరుగుతున్నాం, పాపంలోనే చచ్చిపోతున్నాం. చచ్చిపోయిన ప్రతి పాపి కూడా నరకానికి వెళ్ళిపోతున్నాడు, పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. దాని నుంచి తప్పించడానికి దేవుడిచ్చిన విరుగుడు పునరుద్ధానం, క్రీస్తు యొక్క బలియాగం. ఇదే సువార్త. ఇంకంతకు మించి ఏం చెప్పక్కర్లేదు. ఇంకెక్కువగా మాట్లాడుకోవలసిన అవసరం కూడా లేదంటాను. దీని గురించి మాట్లాడకుండా వ్యర్థమైనటువంటి వాటిని ఎక్కువగా మాట్లాడుతూ ఉన్న విషయాన్ని దాచేస్తూ ఇబ్బంది పెట్టేటువంటి ప్రజలు చాలామంది అయిపోతా ఉన్నారు. సువార్త ప్రకటించడం వల్ల, లోకానికి దేవుడిచ్చినటువంటి విరుగుడు మందు చెప్పడం వల్ల లోకానికి మంచిదా చెడ్డదా? లోకానికి మంచిదే కదండి. కానీ సువార్త అంటే ఎందుకు గిట్టట్లేదు జనాలకే? విరుగుడది. నరకం నుంచి తప్పించే విరుగుడు, పాపానికి దేవుడిచ్చిన మందు. దాన్ని బోధిస్తున్నాం. వరే ఆయన దగ్గరికి వెళ్తే మందు ఇస్తాడంట, ఆయన దగ్గరికి వెళ్తే వ్యాధికి విరుగుడిస్తాడంట, ఆయన దగ్గరికి వెళ్తే ఈ విషయానికి విరుగుడు ఆయన దగ్గర మాత్రమే ఉంటుందంట అని చెప్పేదే శుభవార్త, సువార్త. ఆ తప్పే ఉంది అందులో? ఇప్పుడు కరోనా వచ్చిందంటే 2019లో 2020-21 వరకు సరైనటువంటి వ్యాక్సిన్ రాలేదు. దీనికి మందు రావట్లేదు, దీనికి విరుగుడు రావట్లేదు. ఈ భయంకరమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధికి మందు లేదని చెప్పి చాలా ఎదురు చూసాం. ఏదో టెస్ట్ చేశారు, ఏదో ప్రాక్టీస్ చేశారు, మన మీద ప్రయోగించేశారు. ఆ మందు వచ్చిన వెంటనే కరోనాకు మందు వచ్చింది, కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని నీకు తెలిసిన తర్వాత ఒకరికే చెప్పు వదిలేసావా, అందరికీ చెప్పావా? ఇప్పుడు వ్యాక్సిన్లు వేయించారు కదా కరోనా టైంలో. ఏదో ఒక సచివాలయంలోనో ఏ గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టి అక్కడ వ్యాక్సిన్లు వేస్తున్నారు ఉచితంగా. కోవాక్సిన్ కావాలితే కోవాక్సిన్, కోవిషీల్డ్ కావాలితే కోవిషీల్డ్. ఏది మంచిదో కూడా నువ్వే చెప్పి పంపించేదాన్ని. వేయించుకో వ్యాక్సిన్, కోవాక్సిన్ వేయించుకోకూడదంట, కోవిషీల్డే మంచిదంట, అది జర్మన్ మందంట అని చెప్పి మరీ పంపించావు. ఎందుకు? కరోనాకి విరుగుడు వల్ల శరీరము ప్రాణం బ్రతికి బయటపడద్దని. అవునా కదా? కోవిషీల్డ్ వేయించుకున్న వాళ్ళు ఏమైపోతున్నారా? ఇక్కడ ఎంతమంది వేయించుకున్నారు కోవిషీల్డ్? ఒకసారి చేతులు ఎత్తండి. ఎత్తనా వద్దన్నట్టు ఎత్తుతున్నారు. నేను వద్దన్న వాళ్ళు వేయించుకున్నారు చాలామంది. నువ్వు వేయించలేదు చిన్నబాయ్? ఏం చేసేటి? పోన్లే, నాకెందుకు వచ్చిందిలే, తప్పదు మరి. ఇంకా ఆ పరిస్థితులు అలాంటి. చచ్చిపోతాం కదా, ఈ మాత్రం వేయించుకున్నాను నేను. ట్రైన్ ఎక్కనివారు, బస్సు ఎక్కనివారు. నేను అసలే ఎక్కను కది.
నేను బస్సు ఎక్కనో ట్రైన్ ఎక్కనో, అవసరమైతే గాలి వెళ్ళిపోతాను దేవుని అడిగి. నేను చదువుకోను, ఉద్యోగం చేయవలసిన పని ఏం లేదు. చర్చి మూసేస్తారండి అన్నారు. మూసేనే దేవుడు చూసుకుంటాడని అంతే. ఆయన తెరిసేస్తారు, మీరు మూసేస్తా అనుకున్నాను అంతే. వాటి వల్ల నష్టం వస్తుంది, నష్టం వచ్చిందని నేను అనట్లేదు. కానీ ఒక ప్రాణాన్ని హరించేటువంటి వ్యాధికి సంబంధించినటువంటి ఒక మందు ఇస్తేనే అది లోకానికి మంచి చేసినప్పుడు, ఆత్మను నాశనం చేసేటువంటి దానికి దేవుడిచ్చిన మందు రక్షణ. ఇది చెప్పుతున్నాం లోకానికి. ఏమను రే, శరీరంలో వ్యాధి వస్తే దానికి మందు ఉంది, పలానా చోటుకి వెళ్ళు, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, పలానా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళు. అది లోకానికి మంచి అనిపిస్తుంది, అమ్మో చాలా మంచిది అనిపిస్తుంది. కానీ ఆత్మను నాశనం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆత్మ నశించుకోకూడదంటే ఈ మందు వేయించుకోవాలరా అని చెప్తుంటే ఇది నచ్చట్లేదు జనాలకి. శరీరం పాడైపోకుండా ఉండడానికి మందు వేయించుకోమంటే నచ్చుతుంది. కోవాక్సిన్ అంటే నచ్చుతుంది, కోవిషీల్డ్ అంటే నచ్చుతుంది, పోలియో చుక్కలు అంటే నచ్చుతున్నాయి. ఇవన్నీ నచ్చుతున్నటువంటి ప్రపంచానికి ఆత్మకి పట్టిన మస్తు నుంచి విరుగుడు అందించేటువంటి క్రీస్తు రక్తం అనే మందు ఉందరా అంటే ఇది నచ్చట్లేదు. ఆ మందు గురించి బయట ప్రపంచానికి తెలియాలంటే ఆ మందు వేసుకున్న వ్యక్తులు ఏం చేయాలి? ఆ మందు క్రీస్తే ఉన్నాడని లోకానికి తెలియపరచాలి. దాన్ని సువార్త అంటారు. జస్ట్ సువార్త అంటే ఏంటో చెప్పడానికి ప్రయాసపడుతున్నాను అంతే. ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇది జస్ట్ డెమాన్స్ట్రేషన్ మాత్రమే. వేరే డెమాన్స్ట్రేషన్ మాత్రమే. మందు అది పాపానికి మందు, నరకానికి మందు, సాతాను వేసినటువంటి కుయుక్తికి విరుగుడది. ఆ వార్తను చెప్తున్నాం ప్రపంచానికి వెళ్ళిన. ఆయన శరీరాన్ని ఆత్మని నాశనం చేసి కూడా ఒకడు ఉన్నాడు. ఆ నాశనం చేసేటువంటి ఆ న్యాయాధిపతి చేతిలో నుంచి మనం తప్పించబడాలి అంటే ఆయన మనకి తయారు చేసిన వెళ్ళిపోయే ముందు ఇచ్చిన మందుని ఏం చేయాలి? వేసుకోవాలరా అని చెప్తున్నారు. అది నచ్చట్లేదు జనాలకి. హార్ట్ ఫెయిల్యూర్ చేసే, కిడ్నీలు ఫంక్షనింగ్ ఆపేసే, లంగ్స్ను పాడు చేసే కోవాక్సిన్ వేయించుకోమన్న మాట వార్త అయినా నచ్చింది. కానీ ఆత్మని బ్రతికించే, ఆత్మని రక్షించే ఈ వ్యాక్సిన్ గురించిన వార్త లోకానికి ఎలా ఉంది? వెర్రితనంగా ఉంది. సిలువను గురించిన వార్త అంటే పాప విమోచన, పాపానికి సంబంధించిన విరుగుడు గురించిన వార్త లోకానికి చాలా వెర్రితనంగా ఉంది. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ వార్తను అంగీకరించిన మనకు మాత్రం దేవుని శక్తే ఉన్నదే. దేవుని శక్తే ఉంది. ఇందులో తప్పేముందంటే లోకాన్ని మార్చాలనుకుంటున్నావా? ఆత్మను బ్రతికించాలనుకుంటున్నాం, ఆత్మను రక్షించాలనుకుంటున్నాం, ఒక వ్యక్తిని నరకాగ్ని నుంచి తప్పించాలనుకుంటున్నాం, ఒక వ్యక్తిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగమన్నటువంటి వాక్యం జ్ఞాపకం ఉంది కనుక ఆ విధంగా మనం బయటికి వెళ్ళి ఆ విషయాన్ని, వార్తను ప్రకటిస్తుంటే ఎన్ని ఆటంకాలు ఉన్నాయో మన దేశంలో. ఓ బోటు పట్టుకుని యేసు అందరికీ దేవుడనే బోటు పెట్టుకుంటే ఏం పెడుతున్నారు బయట? కేసులే. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే నిజమైన దేవుడని చెప్పి వీధిలోకి వెళ్ళాం అనుకో, ఏం తెస్తున్నారు? కొట్టడానికే చెప్పులు తెస్తున్నారు. సువార్తకి లేకుండా చేసేద్దాం అనుకునేటువంటి కొంతమంది అధికారులు వచ్చారు. గేట్ చూడండి. సువార్తకి లేకుండా, సువార్త భారతదేశంలో లేకుండా చేసేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది వచ్చారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇది 2000 రూపాయల నోటు కాదు. 2000 రూపాయల నోటు రాత్రికి రాత్రి తీసేద్దాము, ఆపేద్దాం అనుకుంటే చేయొచ్చు. కానీ సువార్తని దేశంలో నుంచి లేకుండా మటుమాయం చేద్దాం అనుకుంటే అది జరగనే జరగదు. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది అధికారులు మారినా, ఈ ప్రపంచంలో విస్తరించబడుతున్నటువంటి సువార్తను ఆపేవాడు అనేవాడు ఇంకెప్పటికీ రానే రాడంటాను నేను. ఒకవేళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో క్రీస్తును గూర్చిన సువార్త ఆపే రోజు వస్తే నేను నడి రోడ్డు మీద బట్టలిపి తిరుగుతాను. నేను సువార్తను ఆపగలిగే మగోడు ఎవడన్నా పుడితే రోడ్డు మీద తిరుగుతాను బట్టలు ఇప్పేసి. నేను ఈ దేశంలో క్రైస్తవ్యం లేకుండా చేస్తానన్నటువంటి నినాదాలు ఒకవేళ నిజంగానే జరిగితే నేను ఉండవలసిన పనే లేదు. అది జరగనే జరగదు. నువ్వు ఎంత ఆపేద్దాం అనుకుంటే అంత ప్రజ్వలించేటువంటి అగ్ని దేవుని సువార్త. ఎంత ఆపితే అంత పెరుగుతుంది సువార్త. ఆపేద్దాం అనుకున్నారు చాలామంది.
సువార్త లేకుండా చేసేద్దాం అనుకుంటున్నారు కానీ బ్యాటరీ కొత్త ఉన్నాయా లేవా చెప్పండి ఆటంకాలు సువార్తకి? బయట సువార్త ప్రకటించడానికి స్వాతంత్రత ఉందా? రాజ్యాంగం ఇచ్చినా సరే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? లేకుండా చేసేద్దాం అనుకుంటున్నాయి. మొన్న ఒక చోట ఒక వీడియో చూశాను నేను. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ అనుకుంటాను. బ్రిడ్జ్ కింద స్తంభాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద స్తంభాలు. ఆ స్తంభాల మీద పోస్టర్లు అంటించే వాళ్ళు ఉంటారు, దేవుని వాక్యాలు రాసే వాళ్ళు ఉంటారు, లేదంటే పిచ్చి గీతలు, పిచ్చి బొమ్మలు, బూతి బొమ్మలు గీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరో రాసినట్టున్నాడు, పెయింట్ వేసినట్టున్నాడు ఆ స్తంభం మీద. అదొక సువార్తలో ఒక భాగం. అది వాక్యంలో ఉన్నటువంటి ఒక వచనాన్ని రాయడం కూడా సువార్తే. ఆ మాట రాశాడు ఏమనంటే, క్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన లోకాన్ని ఎంతో, ఈ 2 వచనాలు రాశాడు అంతే, పెయింట్ వేసి. వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు కొన్ని కాషాయ వస్త్రాలు ధరించుకుని అక్కడికి వచ్చేసి వాళ్ళ దేవుని గట్టిగా ఆర్భటిస్తూ కేకలు వేస్తూ పెయింట్ వేసేసారు. కథ కనబడకుండా పెయింట్ వేసేసారు. అప్పుడు నాకు అనిపించింది ఏంటో తెలుసా, గోడ మీద ఉన్న అక్షరాలు కనబడకుండా పెయింట్ వేసి మూసేయచ్చు, కానీ మాలో మండుతున్నటువంటి మంటను మాత్రం మూయగలిగేవాడు, ఆపగలిగేవాడు రాడో రాలేడు రానియ్యడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచను. గోడ మీద అక్షరం తీసేయచ్చు, గోడల మీద ఉన్నటువంటి వచనాలు కనబడకుండా పెయింట్లు వేసి మాపేయచ్చు. మరి హృదయాల్లో దేవుడికి ఇచ్చినటువంటి స్థానాన్ని ఎవరు తెస్తారు? మన హృదయాల్లో ఆయన ముద్రించాడు కదా, మన హృదయాల్లో ఆయనకు ఒక పేరు ఉంది కదా. మరి ఆ పేరుని ఎలా తీయగలరు? ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గోడల మీద చేయొచ్చు, లేదంటే మన కుల సంబంధమైన ధృవీకరణ పత్రం మీద తీసేయగలరేమో, కానీ హృదయాల మీద ఎవడన్నా చెరిపేయగలడా? ఎవడో జరపలేడు. ఇలా అనుకుంటున్నారంతే, ఏదో చేసేద్దాం, భారతదేశాన్ని హైందవ దేశంగా మార్చేద్దాం, భారతదేశంలో క్రైస్తవులు లేకుండా చేసేద్దాం, భారతదేశంలో క్రైస్తవ్యం కనబడకుండా తుడిచేద్దాం అనుకుంటున్నారు. కానీ నువ్వు ఎంత చేద్దాం అనుకుంటే అంత ప్రజ్వలించేటువంటి మాట నా దేవుని మాట. అది ఆగదది, ఎంత ఆపుదామంటే అది లెగుతుంది. అది 1975 సంవత్సరాల నుంచి ఆపేద్దాం అనుకుంటున్నారు ఆ సువార్తని భారతదేశంలో. ఈ నొక్కడిని లేపేస్తే అసలు ఏమీ లేకుండా పోద్ది అనుకున్నారు, తోమని లేపేశారు. ఈడి వల్లేరా భారతదేశంలో ఈ కొత్త మతం వచ్చింది, ఈ కొత్త మచ్చ వచ్చింది. చాలా మంది హైందువులు మారిపోవడానికి గల కారణం ఈ తోమగాడే. ఈ నొక్కడిని లేపేస్తే వాడిని వెంబడించే వాళ్ళందరూ కూడా పరారైపోతారు, చెదిరిపోతారు అనుకున్నారు. కానీ ఆ ఒక్కడిని చంపారు. భారతదేశంలో అనేక మంది క్రైస్తవ సైన్యంగా మారిపోయారు. అప్పటి నుంచి చేస్తున్నారు ఆ పని. 1975 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం లేకుండా చేద్దాం అనుకున్నారు. క్రైస్తవ్యం భారతదేశంలో అంతకంతకు పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టలేదు, ఎక్కడ తగ్గుముఖం పట్టలేదు. అక్కడ ఆ రోజున ఒక్కడితో మొదలైంది. ఈరోజు క్రైస్తవ్యం భారతదేశంలో 60% ఉంది, 50% కంటే ఎక్కువ. పెరిగిందా తగ్గిందా? 1% లేని దేశంలో ఇంచుమించు 50% పైకి వెళ్ళిందంటే పెరిగిందనా లేదనా? ఎక్కడైపోయింది? ఎక్కడ ఏం చేయగలరు వీళ్ళు? ఒకరిని చంపేస్తే పారిపోతారు, ఒకరిని చంపేస్తే వెళ్ళిపోతారు, ఒకరిని చంపేస్తే ఆగిపోద్దని అనుకున్నారు. ఆ ఒక్కడిని చంపిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. మిషనరీలు పంపించాడు దేవుడు, వాళ్ళని చంపేస్తే ఇంకా ఆగిపోద్ది అనుకున్నారు. భయపడి క్రీస్తుని అంగీకరించడం మానేస్తారు అనుకున్నారు, ఇంకా పెరిగిపోయింది. ఈ రోజున జరిగేటువంటిది ఏంటంటే సువార్త లేకుండా చంపేద్దాం అనుకుంటున్నారు, ఇంకా పెరిగిపోతే తప్ప తగ్గదు. ఆ విషయంలో తెలదు. ఇప్పటికే చాలాసార్లు చేశారు భారతదేశంలో. తోమాని చంపినప్పుడు చేసేద్దామని జరిగిపోద్ది అనుకున్నారు. మిషనరీలు వచ్చారు, ఈ స్టెయిన్స్లు అందరినీ చంపేశారు. ఒరిస్సాలో సజీవ దహనం జీపులో పెట్టి పిల్లలతో పాటు కాల్చేశారు. ఒరిస్సాలో ఇంకెవ్వడో కూడా క్రీస్తుని అంగీకరించకుండా భయం పడుతుంది అనుకున్నారు. ఆయన చచ్చిన తర్వాత ఒరిస్సాలో క్రైస్తవ్యం పెరిగిపోయింది. పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు ఇది చేద్దాం అనుకున్నారు కొన్ని ప్రభుత్వాలు. క్రైస్తవ్యాన్ని సమూలంగా తుడిచేద్దాం అనుకుంటున్నారు, సువార్తను చంపేద్దాం అనుకుంటున్నారు. కానీ అది తెలియని విషయం ఏంటంటే అంతకంతకు ఇంకా పెరిగిపోద్ది, ఇంకా పెరిగిపోద్ది. ఎందుకంటే గోడల మీద రాసుకున్న అక్షరాలు కాదు కదా, గోడ మీద వేసుకున్నటువంటి బొమ్మలు కాదు కదా,
చేతి మీద ఉన్న పచ్చబొట్లు కాదు కదరా లేజర్ ఎట్టుకుని తీయించుకుంటా పోయేదానికి, గుండెల్లో పెట్టేసుకున్నాం. ఆ మంట ఎప్పటికే పోనే పోదు. ఇది మూడోసారి సువార్త లేకుండా. తోమాను తీశారు, మిషనరీలు తీశారు, ఇప్పుడు సువార్తికులు తీసేద్దాం అనుకున్నారు, సువార్త లేకుండా చేసేద్దాం అనుకుంటున్నారు. ఇంకెంత అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగిస్తారో అర్థం చేసుకోండి. పాప మనకు తెలియదు కదా, రాత్రి 2000 రూపాయల నోటు తీసేసినట్టు ఇది తీసేద్దాం అనుకున్న ప్రయత్నాలు. 2000 రూపాయల నోటు అనుకుంటే తీసేయచ్చు. కొవ్వొత్తి మీద ఉన్నటువంటి అగ్ని ఆపేయాలనుకుంటే ఉప్పు అంటే అయిపోద్ది. ఈ అగ్ని మామూలు కొవ్వొత్తుల మీద కట్టెల పొయ్యిలో కనబడే అగ్గి కాదు కదా, మండుచున్నటువంటి అగ్ని. అది అగ్ని జ్వాలలో వంటి నేత్రములు కలిగిన వాడు ఆయన మాట ఆగుతుందా? సువార్త ఇప్పటికీ ఈ సంఘం ఎత్తబడి వరకు కూడా సువార్త ప్రజ్వలిస్తూనే ఉంటుంది, విస్తరించబడుతూనే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ ఒలీవల కొండ మీద అడుగుపెట్టే సమయాన్ని వరకు ఇంకా ప్రజ్వలిస్తుంది. ఇద్దరు చేస్తారు రోజు సువార్త, ఇద్దరిని చచ్చిపోయే వరకు సువార్త ఉంటుంది. హతసాక్షులు ఇద్దరు సాక్షులు. అప్పటి వరకు సువార్త విస్తరించబడుతుంది, ఇంకా పెరిగిపోద్ది. ఆ లాజిక్ కూడా వాళ్ళకి అర్థం కాదండి. వాళ్ళ ధర్మాలు నేనే విమర్శించాలనుకోవట్లేదు. వాళ్ళ ధర్మానికి కొన్ని కోట్లు సంవత్సరాలని చెప్తూ ఉంటారు. కొన్ని కోట్ల నుంచి ఉంది, కొన్ని కోట్లాది సంవత్సరాల నుంచి ఉంది మా ధర్మం అంటారు. కానీ 2000 సంవత్సరాల క్రితం మొదలైందే కదా క్రైస్తవ్యం. 2000 సంవత్సరాల క్రితం మొదలైందే ప్రపంచాన్ని ఇంత మార్చేసింది. మరి కోట్లాది సంవత్సరాల నుంచి ఉన్న ధర్మం ఎందుకు మార్చలేకపోయింది? కంటెంట్ లేదు, అందులో మ్యాటర్ లేదు. మళ్ళీ దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఈ ధర్మం గొప్పదే, సనాతన గినాతన ఏ పేర్లు పెట్టుకున్నారు. కోట్లాది సంవత్సరాల నుంచి ఉన్నదైతే ఇప్పుడు ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి కదా. 2000 సంవత్సరాల క్రితం వచ్చిందే ప్రపంచం అంతటినీ మార్చేసింది. ప్రపంచంలో అనేక మంది క్రైస్తవ్యంలోనికి నడిపించేసి మరి కోట్లాది సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు అసలు ప్రపంచం అంతా ఆ మతంలోనే ఆ ధర్మంలోనే ఉండాలి కదా. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారో నాకు అర్థం అవట్లేదు. అంతే కదండి, 2000 సంవత్సరాలు అయింది క్రీస్తు మరణించి. అంటే గట్టిగా అయితే ఒక 80 తరాలు, మన వెనకాల ఒక 80 తరాలు గతించినాయి. ఈ 80 తరాల్లోనే 800 కోట్ల మందిలో 500 కోట్ల మంది సుమారుగా క్రైస్తవులు ఉన్నారు 2000 సంవత్సరాల్లో. మరి వేలాది కోట్లాది సంవత్సరాల నుంచి వచ్చిన ఈ ధర్మాలు ఎందుకు ప్రపంచంలోకి వెళ్ళలేకపోయాయి? ఎందుకంటే లేవు గనుక, అందులో కంటెంట్ లేదు గనుక, మ్యాటర్ లేదు గనుక. మ్యాటర్ ఉంటే వెళ్ళిపోతున్నా బంగారంలోకి వెళ్ళిపోదును. ఇది సువార్త. ఏంటి సువార్త అంటే క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానములే శుభవార్త.